మార్పించుకున్నావా? అయ్యో లేదా, ఎందుకు? బగ్గా లైన్ ఉంటుందట చెల్లే. అవునా అక్క? అయినా కానీ పొద్దున్నే చిన్నోని పంపకపోయినావు లైన్లో నిలబడేటోడు. అయ్యో రేపన్నా పంపక్క తొందరగా, లేకపోతే సర్కారు ఇచ్చే పథకాలు రావట. నేను నిన్ననే చెప్పొచ్చిన, నువ్వు సుతా చెప్పించుకో అక్క అని. ఏ ఊళ్ళో చూసినా కానీ గిదే ముచ్చటుల్లా. ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసుడు. అట్లనే తెలంగాణ గవర్నమెంట్ మొన్న పెట్టిన ప్రజాపాలనలో భాగంగా బస్సు ఫ్రీ ఇచ్చుడు. ఇక బస్సు ఎక్కంగానే కండక్టర్ అలా చూసేది తెలంగాణనా కాదా అని చూసుడుతోనే అందరు ఇప్పుడు అడ్రస్ మార్చే పనులు ఉన్నారు తెలంగాణలో. అప్పుడు ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండే అందరూ రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్దగా దాని అవసరం లేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు అడ్రస్ మార్పు తప్పనిసరి అని పుకార్లు వచ్చుడుతోనే అన్ని ఊర్లలో ఆధార్ సెంటర్ చుట్టూ పడిగాపులు కాస్తున్నారు జనాలు. ఓటుకు దీనికే సంబంధం, మా ఓటుకు దీనికే సంబంధం. ఇక గిడ గేట్ల కాడ జనాలు గుమిగూడి ఒకటే లొల్లి చేస్తున్నారు కదా, అది కూడా ఆధార్ కోసం. వికారాబాద్ జిల్లా తాండూరులా గిట్ల ఎగబడ్డారు జనాలు. అయితే రోజుకు 30కి వెళ్ళి 40 మాత్రమే అవుడుతోనే ఇట్లా లైన్ పెరిగి ఇబ్బంది పడుతున్నారు జనాలు. కొంతమంది సరిలా 3 గంటలకే వచ్చి లైన్ కడితే ఇంకా కొంతమంది ఆన్నే వండుకుంటున్నారట. ఇక చుట్టుపక్క ఊర్లకి వెళ్ళి వచ్చేటోళ్ళు అయితే కొంతమంది అన్నం బాక్స్ తెచ్చుకొని మరీ కూర్చుంటారు. అంటే చూడురు ఎట్లున్నదో కథ. అయితే ఇంకొన్ని సెంటర్లన్నా పెంచుర్రి అని డిమాండ్ అయితే గట్టిగానే నడుస్తుంది. కానీ ఆధార్ నెంబర్ ఉంటే సరిపోతుందని ఎంతమంది ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా జనాలు గిట్ల ఎందుకు ఎగబడుతుర్రో అర్థమైతలేదు అని ఆధార్ సెంటర్ వాళ్ళు నెత్తికి చేతులు పెడుతుర్రట. ఎవరు